నోటికొచ్చిన బూతులు మాట్లాడాడు. నోరో మోరో తెలియకుండా ఒక చెత్త వాగుడు. చెప్పు, ఇవాళ ఢిల్లీ నుంచి దిగేటప్పుడు చెప్పు ఈ రాష్ట్ర ప్రజలకు. బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం మొన్న ఇట్స్ ఫర్ మీ ఉత్తరం చూడు నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పిన ఉత్తరం ఏదైతుందో, అమ్మ సోనియమ్మ నేను మీటింగ్ రావట్లేను అని రాస్తే, ఇది కూడా నాది రికార్డ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డా, ఎందుకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డా, పంపించు లెటర్, దానికి కూడా రికమెండేషన్. 20 నెలలు తిరగకముందే 50 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన, దానికి అదనంగా 5 పైసలు కూడా ఢిల్లీ నుంచి తేలేని ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన, 50,000 కోట్ల మూటలను కూడా ఢిల్లీకి పంపిన ముఖ్యమంత్రిగా నేనే రికార్డు సృష్టించిన. ఉత్తరాలు రాయి వాళ్ళకు ఆ రికార్డులకు ఎక్కేయటానికి. ఇది ఈ గొప్పతనం. చెప్పాలి కదా ప్రజలకి. నీ సొంత సొమ్ముతో ఓట్లేవు కదా, ప్రజల సొమ్ముతో కదా నువ్వు పోయింది ఢిల్లీకి. ప్రతి పర్యటన ఎందుకు చేసినవో, దానివల్ల వచ్చింది ఏందో, ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏందో, ఏం పని చేసుకొచ్చినవో చెప్పి తీరాలి. పోయినసారిలో ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం కొరకు ఈ మంత్రిని కలిసినా ఆ మంత్రిని కలిసినా అని చెప్పి ఒక ఆయుధం అడవారేసి వచ్చి పోయింది కేవలం సంచులు అప్పచెప్పి రావడానికి. నిన్న ఇవాళ ఒకరిద్దరు మీడియా మిత్రులు కూడా చూస్తూ ఉన్నా. అఫ్కోర్స్ స్లాటర్ హౌస్ అనుకోండి, ఒరిజినల్ మీడియా మిత్రులు గారు, ఒక యాంకర్ చాలా రెచ్చిపోయి ఈయనతో 2 మంత్రులు కూర్చురట, దానికి ఏదో కమిషన్ రిపోర్ట్ మీద ఏదేదో మాట్లాడుతున్నారట. ఈయన పరకాయ ప్రవేశం చేసి దాంట్లో చాలా మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పిండి నాకు? లోపల మాట్లాడుతున్నది కేవలం ఢిల్లీ పోతున్నా, నీ వాటా ఎంత ఇస్తావు, నీ వాటా ఎంత ఇస్తావు, కమిషన్లు మీరు ఇంత దొబ్బినరు, ఇంత వాటా ఇవ్వాలి, నేను ఒక్కనే ఎట్లా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్న వీళ్ళు ముగ్గురు నిన్నగా. ఎవడు చెప్పిండి యాంకర్కి? మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. నువ్వు వానికి డబ్బా కొట్టుకో, మాకు అభ్యంతరం లేదు, కానీ మా గురించి మాట్లాడేటప్పుడు సోయితో నుండి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి గురించి, మంత్రివర్గం గురించి మాట్లాడేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా 100% నిన్న ముగ్గురు కోసం ముచ్చట పెట్టుకుంది. ఏం చేయాలి? నెలకు 2,500 కోట్లు అంటే నేను చేస్తున్నా ఒక్కరిని, మీరు తింటలేరా, మరి మీ మాటల సంగతి ఏంది, తిండి అని చెప్పి మాట్లాడుకొని తీసుకొని పోయిండు. జరిగింది అది. ఈయన లోపడంగా పోయి చూసి వచ్చినట్టు, కిటికీల నుంచో వెంటిలేటర్ నుంచో దీనికి విన్నట్టు, వింటే రాసుకోలేవు. కానీ బీఆర్ఎస్ గురించి, గత ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాయి, చెప్పు. మునగాడే యాంకరు కదా, లోపలి నుంచి చూసి వచ్చినావు కదా, 50 పర్యటనలలో సాధించింది ఏంది, రాష్ట్రానికి పీకి పెట్టింది అని చెప్పు. ఇవాళ నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రజలకి.